ఈ లోకంలో ఒక దేవి ఉంది. తన తలను తానే కోసుకుంది. కాని ఎందుకు తెలుసా? ఆమె రక్తాన్ని తానే తాగింది, ఇంకా తన సహచరులకు కూడా ఇచ్చింది. భయంకరంగా అనిపిస్తున్నదా? కాని ఈ కథలో దాగి ఉన్న రహస్యం మీ జీవితాన్ని మార్చేస్తుంది. అనాది కాలం నుంచి శక్తి స్వరూపిణి దేవతలు అనేక రూపాల్లో భక్తులను రక్షిస్తూ వస్తున్నారు. అందులో అత్యంత గూఢమైన, భయంకరమైన రూపం చిన్నమస్తాదేవి. ఆమె రూపం చూసిన వారికి భయం కలిగిస్తుంది. కాని ఆ రూపం వెనుక ఉన్న అర్థం తెలుసుకుంటే అదొక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం. ఒకరోజు దేవి పార్వతి తన సహచరులు దాక్షిణి, వారిణితో కలిసి మాందాకిని నదికి స్నానం చేయడానికి వెళ్ళింది. స్నానం ముగిసిన తర్వాత దాక్షిణి మరియు వారిణి తీవ్రమైన ఆకలితో బాధపడుతూ, అమ్మా, మాకు ఆహారం ఇవ్వండి అని వేడుకున్నారు. చుట్టూ ఎక్కడా ఆహారం కనిపించలేదు. ఆమె సహచరుల బాధను చూసి దేవి హృదయం కదిలిపోయింది. అప్పుడు దేవి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. అది సాధారణమైనది కాదు, ఒక మహాత్యాగం. తన చేతిలో ఉన్న ఖడ్గాన్ని తీసుకుని తన తలను తానే కోసుకుంది దేవి. ఆమె శరీరం నుండి 3 రక్తధారలు ఉబికి వచ్చాయి. ఆ దృశ్యం భయంకరంగా కనిపించినా అది ఒక దివ్యమైన త్యాగం. 2 రక్తధారలు దాక్షిణి మరియు వారిణి వైపు ప్రవహించి వారి ఆకలిని తీర్చాయి. 3వ ధారను చిన్నమస్తాదేవి స్వయంగా తన చేతిలో ఉన్న తలతో తాగింది. ఈ విధంగా దేవి తన సహచరుల కోసం తన ప్రాణాన్ని అర్పించింది. అందుకే ఆమెను చిన్నమస్తా అని పిలుస్తారు, అంటే తలను కోసుకున్న దేవి. ఈ రూపం మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. నిజమైన శక్తి త్యాగంలోనే ఉంటుంది. ఆమె 3 రక్తధారలు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిని సూచిస్తాయి. ఈ 3 శక్తులను సమతుల్యం చేసుకున్న వారి జీవితంలో నిజమైన విజయం సాధిస్తారు. చిన్నమస్తాదేవి కామదేవుడు, రతిదేవిపై నిలబడుతుంది. ఇది మన కోరికలను నియంత్రించాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. అహంకారం, స్వార్థం విడిచిపెడితేనే మనలోని అసలైన శక్తి వెలుగులోకి వస్తుంది. భయానక రూపంలో ఉన్న చిన్నమస్తాదేవి మహావిద్య, ధైర్యం, వెలికయ శీల, ఆత్మజ్ఞానం ప్రయావీస్. జయ దేవి భగవాతి.